మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అన్న విసిరిన బాణం ఇప్పుడు ఆ అన్ననే వెంటాడుతుంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈటల్ లాంటి మాటలతో రాజకీయ విమర్శలు చేస్తుంది. ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి పరోక్షంగా కారణమైంది. అంతేకాదు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసుపై జగన్ను అడుగడుగునా ప్రశ్నిస్తుంది. ఈ విధంగా వరుస అరెస్టులు జరుగుతున్నా మాజీ సీఎం ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీస్తుంది. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి అదృష్టమో దురదృష్టమో ఆయనకి పోటీ లేకుండా అయిపోయింది. ఎవరు పోటీ ఉండేవాళ్ళు? కలిసి ఉంటే ఆయన సొంత సోదరి శర్మిలానే పోటీ ఉండేది. ఆయన జాగ్రత్త కోసమే మొదట్లో అధికారం రాగానే ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచిన పరిస్థితి చూసాం. బట్ బిఫోర్ ఎలక్షన్స్ 2013లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పాదయాత్ర చేసింది. ఏమని? అన్న వదిలిన బాణాన్నని. అలాగే జగన్మోహన్ రెడ్డికి తను ఇద్దరం రాజశేఖర రెడ్డి వారసులుగా కొత్త రాజకీయం చూయిస్తామని ఆంధ్రప్రదేశ్లో ఏవైతే గతంలో రాజశేఖర రెడ్డి చేశారో దాన్ని మించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాము. ఈ నాయకుడిని మీరు దీవించాలి, గెలిపించాలి, అధికారం ఇవ్వాలి అని ఆమె చేసినటువంటి పాదయాత్ర మాత్రం చాలా ప్రభావం చూయించింది. జనాల్లో నమ్మారు, గొప్పగా గెలిపించారు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలు లేక ఆధిపత్యపు పోరులో మళ్ళీ పోటీ వస్తుందనో ఇద్దరి మధ్య విభేదాలు చాలా దారుణంగా పెరిగిపోయాయి. ఆ దశలోనే ఇవాళ కనీసం ముఖముఖం చూసుకోలేనటువంటి దశలో ఆమె తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది. ఇక్కడ బిడ్డనంది, ఇక్కడే ఉంటానంది. ఈ రాష్ట్రం యొక్క రాజకీయం, ఈ ప్రజల యొక్క బాగోగులు నావే, నా సొంతం, నా బాధ్యత అని మాట్లాడింది. కానీ ఎందుకో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన దశ వచ్చింది. పిసిసి అధ్యక్షురాలుగా ఆమె కొత్త పాత్రను నిర్వహించింది. మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఎంత తెలిసే దిగింది. రాజకీయమైనటువంటి ఒక వేదిక ఉండాలి అన్న దాంట్లో ఒక జాతీయ పార్టీతో చేయి కలిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రోజు టీడీపీ కంటే కూడా ఈమె ధీటుగా ఉన్నటువంటి సమాచారాలను బ్లాస్ట్ చేస్తూ ఒక రకమైన సెన్సేషన్కు నాంది అవుతోంది. సొంత సోదరుడే కానీ వదిలిపెట్టలా. ఇవాళ లిక్కర్ స్కామ్కు సంబంధించి అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించింది ఆమె. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్కి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అంది. అలాగే మీరు అమ్మినటువంటి చీప్ లిక్కర్ వల్ల 30 లక్షల మంది కిడ్నీ బాధితులకు ఊరట కలిగించే దేవుడు అని అడిగింది. అలాగే 30,000 మంది చనిపోయారు మీ దుర్మార్గమైనటువంటి కల్తీ మద్యాన్ని తాగి, అలాగే చీప్ లిక్కర్ని తాగి. మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సమాధానం చెప్పగలవా అని అడుగుతోంది. దాంతోపాటు అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధించింది ఆమె. నాన్నగారు ప్రోత్సహించినటువంటి అద్భుతమైనటువంటి పథకం జలయజ్ఞం, మరి దాన్ని ఏమైనా కొనసాగించావా? ఎక్కడా లేదు. మరి అలాగే ఒక వారసత్వ రాజకీయం మాట్లాడావు కానీ ఎక్కడా దాన్ని నిజం చేయలేదు నువ్వు అన్నది చాలా సూటి ప్రశ్నలతోటి ఆమె వాళ్ళ ఒక సెన్సేషన్కు నాంది పలుకుతుంది. ఇక మరొక విషయం, మద్యానికి సంబంధించి బెవరేజెస్లో తయారీ చేసింది మీరే, అమ్మింది మీరే, మరి ఏంది దానికి ఉన్నటువంటి లెక్కలేంటి, వివరాలేంటి అని అడుగుతోంది. ఇక మరొకటి ప్రధానమైనటువంటి క్వశ్చను, లిక్కర్ షాపులు ప్రభుత్వమే నిర్వహించినటువంటి దశలో మరి ప్రభుత్వం డిజిటల్ క్యాష్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రశ్న కూడా ఆమె వేస్తోంది. ఆమె చెప్తోంది కారణం ఏంటి, వీళ్ళు డిజిటల్ క్యాష్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, కేవలం క్యాష్ అండ్ క్యారీ అన్నదే ఎందుకు పెట్టారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి బ్లాక్ మనీ కావాలి కాబట్టే ఈ పని చేశారు అని ఆమె పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడింది. మరి ఎలాంటి మలుపు తీసుకోబోతోంది?
ఇవాళ ఒక యుద్ధమే చేస్తోంది జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన ఓడిపోయినా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, పులివెందుల ఎమ్మెల్యేగా పరిమితమైనా సరే, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే, బట్ నిన్ను వదిలిపెట్టను అంటూ తను ఒక రకంగా ప్రభుత్వాన్ని కూడా ఇంతగా విమర్శించట్లా. బట్ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఒక విజ్ఞప్తి చేసింది. ఈ లిక్కర్ స్కామ్ మీద 100% మీరు త్వరితగతిన దర్యాప్తులు నిజమైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు పడేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి అనే విజ్ఞప్తి. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా మరొక విషయం కూడా, సొంత బాబాయి చనిపోయినా కూడా నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఇది సమంజసమా? సొంత చెల్లెలనే ఇబ్బంది పెట్టారన్నటువంటి నింద మోస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, అలాగే సొంత చెల్లెైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విషయాల్లో విభేదాలు వచ్చినాయా, రాజకీయమైనటువంటి ఏదైనా ఒక అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, కానీ బట్ ఇంత గ్యాప్ రావటం కారణం ఏమై ఉంటుంది అన్నది ప్రజలందరూ గమనించిందే. చూద్దాం. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల చేస్తున్నటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండనివ్వకూడదు అన్నటువంటి ప్రతిజ్ఞ అయితే ఆమె తీసుకున్నట్టుగా ఆమె వ్యవహార శైలి కనపడుతోంది. హౌ ఫార్ తను అనుకున్నది సాధిస్తారు అన్నది వేచి చూద్దాం.